పెద్ద మనుషులు మాట్లాడుతున్న విషయాల్లో కానీ ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఏ విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతుందో ఆ విషయాన్ని మీ అందరికీ మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి అనుమతితో ఈ ప్రజెంటేషన్ ఈరోజు చేయడం జరుగుతుంది. నేను ముందు కొన్ని మెయిన్ ఇష్యూస్ ఏదైతే ఈ మధ్యకాలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చేసిన పూర్తిగా సత్యదూరమైన విషయాలు కొన్ని మీ ముందు ఉంచి ఆ తర్వాత విల్ గో టు మెయిన్ ప్రజెంటేషన్. మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము 90% పనులు చేసినాం, మరి మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి